सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। दुनिया जिसको ढूंढ रही है वो धरती पे पधारा। आओ मेरे लाडलो, बच्चे कह के पुकारा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। खुश नसीब हम भाग्यवान जो गोद प्रभु की पाई। सार मिला जीवन का, जिंदगी मुस्काई। खुश नसीब हम भाग्यवान जो गोद प्रभु की पाई। सार मिला जीवन का, जिंदगी मुस्काई। नैनों में हर पल घूमे बाबा तेरा नजारा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इतना प्यार है तुमसे बाबा, कैसे तुमको बताए। बिन तेरे एक पल हमें चैन कहीं ना आए। इतना प्यार है तुमसे बाबा, कैसे तुमको बताए। बिन तेरे एक पल हमें चैन कहीं ना आए। नाव पुरानी गहरा पानी है बाबा तू ही सहारा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा।
अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। ఇది రివైజ్డ్ అవ్యక్తవాణి, డేట్ 4/3/86 वाणी। बाप दादा चैप्टर सर्वश्रेष्ठ रचना का फाउंडेशन। ఏమి శ్రేష్ఠ రచన, దాని ఫౌండేషన్ స్నేహం। आज बाप दादा अपनी श्रेष्ठ आत्माओं की रचना को देख हर्षित हो रहे हैं। ये श्रेष्ठ व नई रचना सारी कल्प में सर्वश्रेष्ठ है। బాప్ దాదా చెప్తున్నారు, ఈరోజు బాప్ దాదా తన శ్రేష్ఠ రచనని చూసి చాలా సంతోషంగా ఉన్నారు। ఎందుకంటే ఇక్కడ ఇది కొత్త రచన, శ్రేష్టమైన కొత్త రచన, మొత్తం విశ్వంలోనే సర్వశ్రేష్ఠ భగవాన్ రచన, సర్వశ్రేష్ఠ రచన। అందరూ బ్రాహ్మణ్ పరివారం వాళ్ళు। మరి परमात्मा को చాలా ప్రియమైన పరివారం ఇది రచన, क्योंकि पवित्र आत्माओं की रचना है। ఎందుకోసం ప్రియం, భగవాన్ ప్రియం,
చాలా శ్రేష్టం. ఎందుకంటే పవిత్ర ఆత్మలది రచన ఇక్కడ. पवित्र आत्मा होने के कारण अभी बाप दादा को प्रिय हो और अपने राज्य में सर्व के प्रिय हो. పవిత్ర ఆత్మలుగా ఉండే దానివల్ల ఇప్పుడు ఈ సంగం యుగంలో బాప్ దాదాకు చాలా ప్రియం అందరూ. తర్వాత భవిష్యంలో రాజ్యంలో వచ్చే దానివల్ల राज्य ఉండే వాళ్ళందరికీ కూడా ప్రియం. द्वापर में भक्तों के प्रिय देवात्माएं बनते हो. మరి ద్వాపర్ యుగంలో మన భక్తాత్మలకు అందరికీ చాలా ప్రియం. అంటే దేవాత్మ అవుతాం, వాళ్ళు మన పూజ చేస్తారు. तो इस समय हो परमात्मा प्रिय ब्राह्मण आत्माएं. ఈ సంగం యుగంలో మనందరం పరమాత్మ ప్రియ బ్రాహ్మణ ఆత్మలు. భగవాన్కు మన అందరం చాలా ఇష్టం, ఎందుకంటే పవిత్రంగా ఉన్నారు. और सतयुग त्रेता में होंगे राज्य अधिकारी परम श्रेष्ठ दैवी आत्माएं. और द्वापर से अब तक कलयुग के अंत तक बनते हो पूज्य आत्माएं. అంటే సంఘంలో బ్రాహ్మణ్, సత్యుగంలో రాజ్య అధికారి, శ్రేష్ఠ దేవాత్మలు అవుతారు, దేవీ దేవతలు. తర్వాత ద్వాపర్ కలియుగ అంతు వరకు మన విగ్రహాలని అందరం పూజ చేస్తారు, పూజ్యని అవుతాం. तो तीनों में से श्रेष्ठ इस समय का है. అంటే సత్యుగ్ త్రేతా సరి ఒక పార్ట్, ద్వాపర్ కలియుగం సరి ఒక పార్ట్. అయితే అన్నిటికంటే చాలా శ్రేష్టమైన సమయం ఈ సంగం యుగాని సమయం. ఇప్పుడు భగవాన్ ప్రియం అవుతాం మనం, అంటే బ్రాహ్మణ్సో ఫరిష్ట అవుతాం. ఫరిష్ట అంటే మన జీవనాన్ని లక్ష్యం. ఇప్పుడు బ్రాహ్మణ జీవనాన్ని ఫైనల్ లక్ష్యం ఫరిష్ట అయ్యేది. ఫరిష్ట అయితేనే దేవాత్మలు గ్యారంటీ అయిపోతారు, దేవత. అందువల్ల ఈ సమయంలో మనం బ్రాహ్మణ్ పరిష్ట అయ్యేదే జీవనాన్ని లక్ష్యంతో అన్ని పురుషార్థం చేస్తాం. तो इस समय की श्रेष्ठता के आधार पर सारा कल्प ही श्रेष्ठ बनते हो. ఈ సంగం యుగంలో మన ఆత్మ ఎంతో శ్రేష్టమవుతూ ఉంటుందో ఈ పురుషార్థం ఆధారంలోనే మొత్తం కల్పంతో కూడా శ్రేష్టంగా ఉంటాం. సో కల్పం మొత్తం శ్రేష్టంగా ఉండాలంటే ఈ సంగం యుగంలో చాలా శ్రేష్ట పురుషార్థం చేయాలి. ఏం శ్రేష్ట అయ్యేదానికి? బ్రాహ్మణ్సో ఫరిష్ట అయ్యేదానికి. ఫరిష్ట అయ్యే పురుషార్థం ఏమి? దాని బాగా ఆలోచన చేయండి. ఫరిష్ట ఎట్లా ఉంటారు? ఇప్పుడు మనం ఏమేమి చేస్తే ఫరిష్ట అవుతాం, దాని ఆధారంలోనే మొత్తం కల్పం కూడా మన జీవనం చాలా శ్రేష్టంగా ఉంటుంది. तो देख रहे हो ना कि इस लास्ट जन्म तक भी आप श्रेष्ठ आत्माओं का भक्त लोग कितने आह्वान कर रहे हैं. మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం కదా, లాస్ట్ జన్మలో మనం ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా ఆ భక్తాత్మలు మన ఎట్లా ఆహ్వానం చేస్తూ ఉన్నారు, ఎంత బాగా శుద్ధంగా వాళ్ళు స్నానం చేసేసి మన పూజ చేస్తారు. వాళ్ళు స్నానం చేసి అన్నీ చేసుకొని శుద్ధంగా ఉండి ఫస్ట్ మన పూజ చేసి మన ఆహ్వానం చేసిన తర్వాతనే వేరే పని చేస్తారు. అంటే అంత శ్రేష్ట మనం ఇప్పటి వరకు కూడా అట్లా చేస్తారు. तो कितना प्यार से पुकार रहे మీ విగ్రహాన్ని చూసి వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రీతిగా పిలుస్తూ ఉన్నారు. तो जड़ चित्र जानते भी आप श्रेष्ठ आत्माओं की भावना से पूजा करते हैं, भोग लगाते हैं, आरती करते हैं. వాస్తవంగా మనది అది జడ చిత్రం. దేవాలయంలో అంతా ఉండేది, అందరూ విగ్రహాన్ని పూజ చేసేది. అయితే అది జడంగా ఉంటే కూడా
భక్తాత్మలు ఎంతో శ్రేష్ఠ భావనతో మన పూజ చేస్తారు, మనకు భోగం పెడతారు, మన కోసం ఆరతి ఇస్తూ ఉంటారు. చాలా శ్రేష్ఠ భావనతో అన్ని చేస్తారు మన విగ్రహాన్ని చూసి. ఎందుకంటే ఈ సమయంలో మనం అంత శ్రేష్ఠ పురుషార్థం చేస్తాం. బాబా మనకు నేర్పించినారు ఎట్లా శ్రేష్టంగా ఉండేది. तो आप डबल विदेशी समझते हो कि हमारे चित्र की पूजा हो रही है, भारत में बाप का कर्तव्य चल रहा है, इसलिए बाप के साथ आप सबके चित्र भी भारत में ही है. అంటే మన వాళ్ళు ఫారిన్లో కూడా ఉన్నారు. బాబా అడుగుతారు ఫారినర్స్ని, మీది కూడా ఇట్లా మందిర్లో పూజ చేస్తున్నారా ఏమి అట్లా అని. యాక్చువల్లీ వాళ్ళందరూ భారతవాసీలే. సో తండ్రి వెంట చేరి ఎవరందరూ బ్రాహ్మణ్ అయినారు, ఎక్కడ ఉంటే సరే బ్రాహ్మణే, వాళ్ళని పూజ చేస్తారు భక్తి మార్గంలో. సో జాదా మందిర్ భారత్ మే హై. అయితే ఎక్కువగా మందిరాలు భారత్లోనే చేసి పెట్టినారు. ఏ నషాతో హైనా కి హమ్ హీ పూజ్య ఆత్మయే హై. అయితే మన ఆత్మకు ప్రతి ఒక్కరికి, ఫారినర్స్ ఏమి అందరికీ బాబా చెప్తారు, మీకు నష ఉండాలి, మీరే పూజ్య ఆత్మలు. అట్లా అని పూజ్య ఆత్మలు ఎట్లా అయినా మనం ఒకటేమో పరమాత్మ బిడ్డ అయిన దానివల్ల పూజ్య ఆత్మ అయిన, మరి పరమాత్మ బిడ్డ అయిన తర్వాత ఎంత ఎక్కువ పవిత్రత ఉంటుందో అంత పూజ్యంగా ఉంటాం మనం. అందుకోసం నష ఉండాలి మనకు. सेवा के लिए चारों ओर विश्व में बिखर गए हैं. कोई अमेरिका में तो कोई अफ्रीका में पहुंच गए, लेकिन किसके लिए गए हो? इस समय सेवा का संस्कार स्नेह के संस्कार है. सेवा की विशेषता है ही स्नेह. तो जब तक यज्ञ का साथ रूहानी स्नेह की अनुभूति नहीं है, तब तक ज्ञान कोई को नहीं सुना सकते हैं. బాబా చెప్తారు, బాబా బిడ్డలే మొత్తం అందరూ ఎవరందరూ జ్ఞానం తీసుకున్నారు, మరి భారతవాసీలు వాళ్ళు. అయితే సేవార్థంగా ఎక్కడ పోయినారు. కొందరు అమెరికాలో ఉన్నారు, కొందరు ఆఫ్రికాలో ఉన్నారు, కొందరు ఎక్కడ. అయితే పోయింది అక్కడంతా ఎందుకోసమంటే సేవార్థ పోయినారు. ఈ సేవా సంస్కారం స్నేహాని సంస్కారం ఉంది. తో సేవాది విశేషతనే స్నేహం ఉంటేనే సేవ చేస్తారు. తో ఎప్పటి వరకు జ్ఞానం వెంట ఆత్మిక స్నేహాన్ని అనుభవం లేదో అప్పటి వరకు ఎవరికి మన జ్ఞానం వినిపించేదానికి లేదు. సో మనకు బాబా దగ్గర స్నేహం ఉంది, కానీ జ్ఞానం ఉంది, స్నేహం ఉంది. ఆ స్నేహం ఆత్మిక స్నేహం లేదంటే వేరే వాళ్ళకు జ్ఞానం వినిపించేదానికి లేదు. तो आप सब डबल विदेशी बाप के बने हो, तो आप सबका फाउंडेशन क्या है? అందరూ ఫారినర్స్ కూడా శివబాబా బిడ్డ అయినారా లేదా? అయితే ఏ ఆధారంతో బాబా బిడ్డ అయినారు? బాబా బిడ్డ అయ్యేదానికి ఆధారం ఏమి? ఒకటేమో బాబా పరిచయం. అయితే ఊరికే పరిచయం ఉంటే మాత్రం బిడ్డ అయ్యేదానికి కాదు. ఎంతోమందికి మనం పరిచయం ఇస్తామా లేదా? ఆయన వాళ్ళందరూ బాబా బిడ్డ అయినారా? లేదు. సో దాని ఆధారం బాప్ కా స్నేహ, పరివార్ కా స్నేహ, దిల్ కా స్నేహ, నిస్వార్థ స్నేహ. అంటే తండ్రి పైన ఉండే స్నేహమే మన బాబా బిడ్డగా చేసింది. ఈ పరివారం పైన కూడా స్నేహం మనస్ఫూర్తిగా ఉండే నిస్వార్థ స్నేహం. సో ఆ నిస్వార్థ స్నేహమే మన అందరినీ శివబాబా బిడ్డగా చేసింది. ఫారినర్స్ని కూడా అంతే. ఈ బాబా పైన స్నేహం ఉండే దానివల్ల బాబా బిడ్డ అయిపోయినారు. तो इतना श्रेष्ठ आत्मा बनाया है స్నేహమే మన అందరినీ ఇంత శ్రేష్ఠ ఆత్మగా చేసింది. స్నేహం ఉండే దానివల్ల శివబాబా బిడ్డ అయినా
అందువల్ల మనందరూ శ్రేష్టంగా కూడా అయినాం. तो స్నేహమే ఆధారం. तो सेवा का पहला सफलता का स्वरूप हुआ स्नेह. అంటే సేవలో సఫలత కావాలంటే దానికి మొదటి ఆధారం ఏమి? స్నేహం. స్నేహం లేదంటే సేవలో కూడా సఫలత ప్రాప్తి కాదు. तो जब स्नेह में बात के बन जाते हो फिर कोई भी ज्ञान की पॉइंट्स सहज स्पष्ट अनुभव हो जाती है. బాబా చెప్తారు, స్నేహంతో మనం ఎప్పుడు బాబా బిడ్డ అవుతామో అప్పుడే ప్రతి ఒక్క జ్ఞానాన్ని పాయింట్స్ కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. స్నేహం ఉంటేనే మనకు అర్థమయ్యేది. స్నేహం లేదంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా అంతే, మీకు ఎవరిపైన స్నేహం ఉంటుందో వాళ్ళు ఏం చెప్పినా మీకు సరిని అనిపిస్తుంది. ఒకవేళ మీకు స్నేహం లేదు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా మిస్అండర్స్టాండ్ అయిపోతుంది. అందుకే స్నేహం చాలా ముఖ్యమైన మాట, గుణం. तो जो स्नेह में नहीं आता है वो सिर्फ ज्ञान को धारण कर आगे बढ़ने में समय भी लेता है, मेहनत भी लेता है, क्योंकि उसकी वृत्ति क्यों क्या कैसे में ज़्यादा जाती है. స్నేహం లేకుండా ఊరికే ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకునేదానికి పోతే చాలా ఎక్కువ టైం పడుతుంది. తర్వాత చాలా శ్రమం కూడా. స్నేహం లేకుండా ఈ జ్ఞానం ధారణ కూడా చేసుకునేదానికి కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో ఎందుకు ఇట్లా, ఎందుకు అట్లా, ఏమి అట్లా అని చాలా ప్రశ్నలు వచ్చేస్తుంది. ఇంత ఎక్కువగా ప్రశ్నలు మరి అది డౌట్ అయిపోతుంది. అందుకే జ్ఞానం వినాలి, జ్ఞానం ముఖ్యం, ధారణ చేసుకోవాలి. అయితే అది ఎప్పుడు సాధ్యమంటే స్నేహం ఉంటేనే సాధ్యం. స్నేహంలోనే మంచి భావన వస్తుంది, మంచి ఫీలింగ్స్ వస్తుంది. స్నేహం ఉంటే మనం ఈజీగా ధారణ చేసుకునేస్తాం. స్నేహం లేదంటే అదే పాయింట్ ధారణ చేసుకునేదానికి చాలా కష్టంగా ఉంటుంది. और स्नेह में जब लवलीन हो जाते हो तो स्नेह के कारण पाप का हर बोल स्नेही लगता है. అంటే స్నేహంలో లీనమైపోయే కారణం నుంచి శివబాబా చెప్పే ప్రతి ఒక్క మాట, ప్రతి విషయం కూడా మనకు చాలా బాగుంది, స్నేహంగా అనిపిస్తుంది. బాబా దాంట్లో తిట్టినా కూడా బాగా స్నేహం అనిపిస్తుంది. ఎట్లా మొదట్లో బాబా దాది వాళ్ళకు ఏం చెప్తారు, కొంచెం ఎవరికైనా మోహం ఉంటుంది అనుకోండి, బాబా చెప్తారు, ఏంటి నువ్వు కోతిలాగా ఉన్నావేం చెప్తారు. అయితే దాది వాళ్ళకు బాబా పైన చాలా స్నేహం ఉండే దానివల్ల ఆ శబ్దం కూడా వాళ్ళకి చాలా బాగానే ఉంది. ఏమి ఇట్లా కోతి బిడ్డ చనిపోతే దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, వదలదు, అది చనిపోయినా వదలదు. అట్లా ఎవరైనా బాబా బిడ్డలు ఉంటే బాబా పైన స్నేహం ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా. ఒకవేళ బాబా ఇట్లా శబ్దం చెప్పినా కూడా వాళ్ళకు ఏమీ అనిపించదు, నవ్వు వస్తూ ఉంటుంది, బాబా పైన ఎక్కువ స్నేహం ఉంటుంది. ఆ మోహాన్ని వదిలేస్తారు కానీ బాబాని వదలరు ఆ శబ్దంతో. అదే స్నేహం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఇట్లా చెప్పినారు అని ప్రశ్న అడుగుతారు. తో స్నేహంగా ఉంటే బాబా ఏం చెప్పినా మనం పాజిటివ్గా తీసుకొని మారుతాం, మనకు ధారణ అయిపోతుంది. స్నేహం లేని వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్, ఎందుకు ఇట్లా, నేను ఎందుకు ఇట్లా చేయాలా, నేను ఎందుకు అట్లా చేయాలా. బాబా స్నేహం ఉంటే మనం ఈ నియమాలు కూడా ఫాలో చేసేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. స్నేహం లేని వాళ్ళు ఏం చెప్తారు, నాకు సాధ్యం లేదు, అట్లా ఇట్లా అని చెప్తారు, నియమాలు ఫాలో చేస్తాను. తో స్నేహమే ఆధారం. ఈ బాబా చెప్పే విషయాల్ని పాజిటివ్గా తీసుకొని మంచి భావనతో ధారణ చేసుకునే దానికోసం. అర్థమైందా?
ప్రతి శబ్దం మనకు బాగుంటుంది స్నేహం ఉంటే. ఫస్ట్ ఇన్ సమాప్త హో జాతా హై. స్నేహం ఉంటే ఈ అనవసర ప్రశ్నలంతా సమాప్తి అయిపోతుంది మనకు. बाप का स्नेह आकर्षित करने के कारण क्वेश्चन करेंगे तो भी समझने के लिए करेंगे. బాబా పైన ప్రీతి ఉండే దానివల్ల మనం నెగటివ్గా ప్రశ్న అడగం అనవసరంగా. అయితే ఆ స్నేహంలో మన అన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ప్రశ్న అడుగుతాం. రూపం మారిపోతుంది, తెలుసుకునే దానికి అవసరం వస్తుంది. అనుభవి హోనా, మీకు ఇదాన్ని అనుభవం ఉందా? స్నేహం ఉంటే ఎట్లా ఉంటారు, స్నేహం లేదంటే ఎట్లా ఉంటారు? तो जो प्यार में खो जाते हैं, तो जिससे प्यार होता है उसको वह जो भी बोलेगा उसको बहुत प्यार ही दिखाई पड़ेगा. ప్రీతి ఉండే దానివల్ల బాబా ఎట్లా శబ్దం చెప్పినా సరే మనకు దాంట్లో ప్రీతియే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్తారు అని అనుచు ప్రీతి ఉండే దానివల్ల నా ఇంప్రూవ్మెంట్ కోసమే చెప్తారు అట్లా అని ప్రీతియే కనిపిస్తూ ఉంటుంది. స్నేహం ఉంటే, స్నేహం లేదంటే మిస్అండర్స్టాండింగే అవుతూ ఉంటుంది. ప్రతి శబ్దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఎవరు? స్నేహం లేని వాళ్ళు. तो सेवा का मूल आधार है स्नेह. बाप भी सदैव बच्चों को स्नेह में याद करते हैं, स्नेह से बुलाते हैं, स्नेह से ही सर्व समस्याओं से पार कराते हैं. अट्टे स्नेह में मूल आधार सेवा कोसरम. తండ్రి కూడా శివబాబా, తండ్రి బాబ్దాద ఇద్దరు మనకి ఎంత స్నేహం ఇస్తారు. ఆ స్నేహం మనం కూడా బాబాని స్నేహంగా తలంపు చేస్తాం. బాబా మన పిలిచేది కూడా స్నేహంగా పిలుస్తారు. అప్పుడు సర్వ సమస్యలు కూడా క్రాస్ అయ్యేది స్నేహం ఆధారాలని. స్నేహం లేదంటే సమస్యగానే ఉండిపోతుంది. బాబా పైన స్నేహం ఉంటే ఆ సమస్య ఈజీగా మనం క్రాస్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మనం బాబా చెప్పేదాన్ని చేస్తాం మనం, అప్పుడు సమస్య క్రాస్ అయిపోతుంది. స్నేహం లేదంటే బాబా చెప్పేదే మర్చిపోతారు, అప్పుడు ఆ సమస్యగానే ఉండిపోతుంది. समझा? तो ईश्वरीय जन्म का, ब्राह्मण जन्म का ఫౌండేషన్ ही స్నేహ. మనం ఈ బ్రాహ్మణ జన్మం తీసుకున్నామా లేదా? ఈ బ్రాహ్మణ జన్మం దీని ఫౌండేషన్ ఏమి? స్నేహం. పరమాత్మ పైన మనకు స్నేహం ఉండే దానివల్ల మన బాబా బిడ్డ అయిపోయినాం. అంటే ఈ జన్మం తీసుకున్నాం మనం, బ్రాహ్మణ జన్మం. तो स्नेह का फाउंडेशन वाले कोई भी ముష్కిలాత్ బాత్ నహీ లగే. బాబా చెప్తారు స్నేహాన్ని ఫౌండేషన్తో జన్మం తీసుకునే వాళ్ళకు ఏమీ కష్టంగా అనిపించదు. ఒక్క పాయింట్ కూడా కష్టంగా అనిపించదు. అన్నీ చేసానికి వాళ్ళు పురుషార్థం చేస్తారు, ఈజీగా చేస్తూ ఉంటారు. బాబా చెప్తూ ఉంటే చేస్తూ ఉండేదే పని. ఎవరికి స్నేహమే లేదు వాళ్ళకు బాబా చెప్పేదాన్ని చేసేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇది లౌకికలో కూడా అనుభవం ఉందా లేదా? మీకు ఎవరిపైన స్నేహం ఉంటుందో ఎంత పెద్ద మాట అయినా వాళ్ళ కోసం చేస్తారు. ఎవరిపైన స్నేహమే లేదు చిన్న మాట కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు తల్లి తన బిడ్డ కోసం ఎంత ప్రీతి ఉంటుంది, తన బిడ్డ ఎంత కష్టంగా ఉంటేనో ఆ బిడ్డ కోసం ఎంత ఈజీగా అన్నీ చేసేస్తుంది. అదే వేరే వాళ్ళ బిడ్డకు చేస్తుందా? చేసానికి లేదు. ఏంటంటే స్నేహం ప్రీతి లేదు వేరే వాళ్ళ పైన. అందుకే అక్కడ స్టెప్ మదర్ది చాలా డిఫికల్ట్ పాయింట్ వచ్చేస్తుంది. ఓన్ మదర్, ఓన్ బిడ్డ
అన్నీ చేస్తారు. ఎందుకంటే స్నేహం ఉంది, ప్రీతి ఉంది. చాలా కష్టపడి అయినా ఈజీగా చేసేస్తారు, కష్టంగా ఉండేది కూడా. ఇక్కడ కూడా మనకు బాబా పైన స్నేహం ఉంటే ఎంత పెద్ద ఉంటే ఏం మాటలు, మనం ఈజీగా దాన్ని చేస్తాం. ఎందుకంటే స్నేహంలో సహన శక్తి కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. స్నేహంలో భావన ఉండే దానివల్ల పరిశీలన శక్తి, అన్ని శక్తిని వచ్చేస్తుంది మనకు. స్నేహం లేదంటే ఒక్క శక్తి కూడా పని చేయదు. అర్థమవుతుందా? స్నేహం ఉండాలి ఎవరి పైన? మనకు బాబా పైన స్నేహం ఉంటేనే ఈ బ్రాహ్మణ జీవనం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకు స్నేహం లేదు అనుకోండి, ఈ బ్రాహ్మణ జీవనం మన కోసం చాలా కష్టంగా ఉంటుంది. तो स्नेह के कारण उमंग उत्साह भी होता है. మనకి ఎవరిపైన స్నేహం ఉంటుందో వాళ్ళ కోసం ఏం చేసానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఉమంగ ఉత్సాహం ఉంటుంది. సో బాబా పైన స్నేహం ఉంటే బాబా కార్యం చేసేదానికి మనకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఉమంగ ఉత్సాహం ఉంటుంది. तो जो भी श्रीमत बाप की है हमें करना ही है. స్నేహం ఉంటే ఇట్లా మనకు విల్ పవర్ వస్తుంది. ఏం విల్ పవర్? ఏమైనా శ్రీమతం బాబా చెప్తే సరే చేసే తీరాలి అట్లా అని విల్ పవర్ ఉంటుంది. ఆ విల్ పవర్ కూడా స్నేహం ఆధారంలోనే వస్తుంది. సో స్నేహం నుంచి అన్ని శక్తిని వచ్చేస్తుంది. స్నేహం లేదంటే ఏమీ రాదు. క్వశ్చనే క్వశ్చన్, డౌటే డౌట్, ఏమి చేసానికి లేదు, శ్రేష్టంగా అయ్యేదానికి లేదు. స్నేహం ఉంటేనే. तो देखेंगे करेंगे ये स्नेह की लक्षण नहीं है. కొందరు చెప్తారు ట్రై చేస్తానులే, అవుతుందా లేదా చూస్తాను, సిచ్యుయేషన్ చూసుకొని చేస్తాం అట్లా అని చెప్తారు. అంటే స్నేహమే లేదు. స్నేహం ఉండే వాళ్ళు ఇట్లా చెప్పరు, పరిస్థితి అనుకూలంగా ఉంటే చేస్తాం, లేదంటే లేదు, చూస్తాను, చేసానికి ట్రై చేస్తాను అట్లా అని చెప్పే వాళ్ళందరూ స్నేహం లేదు అని అర్థం, స్నేహంగా లేదు. మీరు ఎట్లా ఉన్నారు? బాబా చెప్పేది ప్రతిదీ చేస్తారా? చేస్తున్నారంటే స్నేహం ఉంది అని అర్థం. చేయలేదంటే మీకు స్నేహం తక్కువ ఉంది అని అర్థం. ఎక్కడ మీకు స్నేహం ఉంటే అది చేస్తారు మీరు. అయితే बाप ने मेरे प्रति कहा है और मुझे करना ही है. మనకు స్నేహం ఉంటే ఇట్లా అనుకుంటాం, బాబా నా కోసమే వచ్చినారు, నా కోసమే చెప్తున్నారు, నేనే చెయ్యాలి అట్లా అని మనసులో వస్తుంది. నేను చేయలేదంటే వేరే ఎవరు చేస్తారు బాబాదంతా. అంటే స్నేహం ఉండే వాళ్ళకే అది అనుభవం. స్నేహం లేదంటే ఎవరు చేస్తారులే, వాళ్ళు చేసుకొని అట్లా చెప్తారు. మీరెట్లా ఉన్నారు చూసుకోండి. మీకు సత్యమైన స్నేహం ఉందా? ఇక్కడ సత్యంగా ఉండే స్నేహం ఉండాలి. అప్పుడే బాబా ఏమి చెప్పినా మనం చేసి చూపిస్తాం. మనకు విల్ పవర్ వస్తుంది, అష్టశక్తిలో వచ్చేస్తుంది. అప్పుడే పూజ్యంగా అవుతాం మనం. మొదట్లోనే స్వమానం ఇచ్చినారు. మీరు ఎంత పూజ్య ఆత్మలు, భక్త ఆత్మలు మిమ్మల్ని ఇప్పటి వరకు పూజ చేస్తారు. అయితే దాని ఆధారం ఇట్లా స్నేహం ఉండాలి, చెప్పిందంతా చేసి చూపించాలి, అప్పుడే అవుతుంది. तो ये है स्नेही आशिक आत्माओं की निशान స్థితి. సో స్నేహి ఆత్మలది, ఆషిక్ అంటే ప్రియతం, ప్రియుడు ఎట్లా ఉంటారు ఆ స్థితి. ఏమైనా సరే చేస్తాం అట్లా అని. చనిపోయేదానికి కూడా రెడీగా ఉంటారు. లౌకికలో ఆ లవర్స్ ఒకరిపైన ఒకరికి ప్రీతి ఉంటాయి. ఇక్కడ మన భగవాన్ కోసం మనం ఏం చేసేది సాధ్యం లేదు. భగవాన్ ఏం చెప్పలేదు అట్లా చనిపోండి అని. అయితే మన శ్రేష్టంగా చేసాని కోసమే బాబా మన కోసం చెప్తున్నారు. శివబాబాకు మన పైన ఎంత స్నేహం ఉంది. तो स्नेही हलचल वाले नहीं होंगे. స్నేహానికి కోసం ఏమి చేస్తారు
స్థిరంగా చేస్తారు, హల్చల్లో కాదు. వాళ్ళకు బాబా పని ఏమి చేసానికైనా టెన్షన్ లేదు, హల్చల్ లేదు, చాలా ప్రీతిగా స్మూత్గా చేస్తారు, ఈజీగా చేసేస్తారు. అర్థమైందా? స్నేహం ఉంటే అట్లా చేస్తారు. సదా బాప్ और मैं, తీసరా కోయి నహి. వాళ్ళ మనసులో ఎప్పుడు చూసినా బాబా కోసరం, బాబా కోసరం, బాబా నేను బాబా అంతే. మూడో వాళ్ళు మధ్యలో లేనే లేదు. మూడో వాళ్ళు చెప్పింది చేయరు, బాబా చెప్పింది మాత్రమే చేస్తారు. స్నేహం ఉంటే, సత్యమైన స్నేహం, ప్రీతి ఉంటే. तो जैसे बाप बड़े ते बड़ा है, स्नेही आत्माएं भी सदा बड़े दिल वाले होती है. भगवान श्रेष्ठ అంటే శ్రేష్ఠ, శ్రేష్ఠాది శ్రేష్ఠ. వాళ్ళపైన స్నేహం పెట్టుకునేది అంటే వాళ్ళ మనసు కూడా ఇంత విశాల హృదయం, పెద్ద మనసుతో అన్నీ చేస్తారు. బాబా కోసం ఏమీ కాదు అని చెప్పరు వాళ్ళు. ఇది కాదు, అది కాదు, నాకు కష్టం చెప్పరు, సాగే చెప్పరు. భగవాన్ కోసం ఏమైనా చేయాలంటే అంత ప్రీతి ఉందా? तो छोटी दिल वाले थोड़ा थोड़ा बात मूंझ जाए. మనసు నారో మైండ్ అంటే కంజూస్ మైండ్. ఆలోచన చేస్తారు, ఇది చేస్తామా వద్దా, ఇట్లా చేస్తామా వద్దా, ఇంత చేస్తామా వద్దా, కన్ఫ్యూజ్ అవుతారు. సో చోటీ బాత్ బి బడి లగ్తీ హై. ఈ నారో మైండ్కు చిన్న మాట కూడా అయ్యో ఇంత చేయాలని అని చెప్తారు. పెద్ద విశాల మనసు ఉంటే బాబా ఏం చెప్పినా వాళ్ళకి ఈజీగా ఉంటుంది చేసేదానికి. మీరు ఎట్లాంటి వాళ్ళు చూసుకోండి. బడీ దిల్ వాలోं के लिए బడీ బాత్ भी छोटी लगेंगी. విశాల హృదయం ఉండేవాళ్ళు, పెద్ద మనసు ఉండేవాళ్ళు, ఎంత పెద్ద పని అయినా చిన్నగానే అనిపిస్తాం. డబుల్ విదేశీ సబ్ బడీ దిల్ వాలే హైనా. ఫారినర్స్ అందరూ విశాల హృదయం ఉండేవాళ్ళ. तो बाप दादा सभी डबल विदेशी बच्चों को देख खुश होते हैं. ఫారినర్స్ అందరిని చూసి బాబాకు చాలా ఖుషి. వాళ్ళకి కూడా ఎంత విశాల మనసు, ఏమైనా సరే ఈజీగా చేసేస్తారు. तो दूसरा कितना दूर दूर से रहते, परवाना क्षमा पर फिदा हो जाते, पहुँच गई పక్కే పర్వానే. వాళ్ళందరూ ఎంత దూరంగా ఉన్నారు. ఆయన ఆ దీపం భారత్లో వచ్చింది, మహాజ్యోతి శివబాబా. అంత దూరం నుంచి ఆకర్షణ అయ్యి ఇక్కడ వచ్చినారు, అర్పణ అయిపోయినారు. ఎంత పక్కా వాళ్ళు. ఫారినర్స్ ఏమైనా పెద్దగా బాగా చేస్తారు. ఇప్పుడు ఓం శాంతి భవన్ ఎంత పెద్దది కట్టినారు. భారతవాసీలతో అంత పెద్ద కట్టేదానికి ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చినారు, కూడా ఈజీగా అయిపోయింది. ఆ ఓం శాంతి భవన్ కానీ జ్ఞాన్ సరోవర్ కట్టేటప్పుడు కూడా ఫారినర్స్ అందరూ విశాల మనసుతో బాబా కార్యం నా కార్యం అనుకొని ఎంత బాగా చేసినారు. చాలా ఈజీగా పని అయిపోయింది. సో మరి ఈరోజు బాబా ముందు అమెరికా వాళ్ళు వచ్చినారు. आज अमेरिका वाले का टर्न है. अमेरिका वालों के लिए बाबा क्या कहते हैं? अमेरिका वाले కోసం ఏం చెప్తారు బాబా? మేరే రండి నా వాళ్ళు అని చెప్పి బాబా పిలుస్తారు. అమెరికా వాళ్ళు, అమెరికాకు మేరే. అమెరికా వాళ్ళు కూడా ఏం చెప్తారు? మేరే బాబా అని చెప్తారు. నా బాబా మీరు రండి అని చెప్తారు. బాబా కూడా నా వాళ్ళు మీరందరూ రండి అని పిలుస్తారు అమెరికా వాళ్ళు. ये विशेषता है ना. तो वृक्ष के चित्र में आदि से विशेष शक्ति के रूप में अमेरिका दिखाया है. మన కల్ప వృక్షంలో అమెరికా చిత్రాన్ని ఎక్కడ చూపించినారు? చాలా పవర్ఫుల్
ప్లేస్లో చూపించినారు. అమెరికా వాళ్ళు యుద్ధంలో నెంబర్ 1 వచ్చినారా లేదా. तो जब से स्थापना हुई तो अमेरिका को बाप ने याद किया है. బాబా ఈ విశ్వవిద్యాలయం స్థాపన చేసే టైంలో మొదట్లో అమెరికా వాళ్ళని అనుకున్నారు. ఎందుకంటే అమెరికా వాళ్ళే సత్యుగాన్ని తీసుకువచ్చేదానికి ఫాస్ట్గా నిమిత్త అవుతారు. అంటే జల్దీ వినాశం చేస్తే సత్యుగం జల్దీ వచ్చేస్తుందా లేదా. సో అమెరికా వాళ్ళని ఫస్ట్ నుంచే బాబా అనుకున్నారు. ఈ స్థాపన కార్యం నేనేమో చేసానికి వచ్చినాను, అయితే ఇదాన్ని వినాశం చేయాలంటే కలియుగాని వాళ్ళ ఆధారంతోనే అవుతుంది. అందువల్ల బాబా, శివ్ బాబా, బ్రహ్మ బాబా ఇద్దరు అమెరికా వాళ్ళని మొదటి నుంచే అనుకున్నారు. విశేష పార్ట్ హే వాళ్ళకు, అమెరికా వాళ్ళకు విశేష పార్ట్ దొరికింది. जैसे एक तो विनाश की शक्ति श्रेष्ठ है, వినాశాని శక్తి కూడా చాలా శ్రేష్టం. అది అమెరికా వాళ్ళు చేస్తారు. दूसरा क्या विशेषता है, ఒక విశేషత ఏమి వాళ్ళలో స్థాపన కార్యం అవుతూ ఉండే టైంలో వినాశాని శక్తి కూడా కావాలనా లేదా. అందువల్ల వాళ్ళని అనుకున్నారు బాబా, చాలా శ్రేష్టంగా అనుకున్నారు. తర్వాత రెండో పాయింట్ ఏమంటే, రెండో विशेषताएं तो स्थान की भी है, लेकिन अमेरिका की विशेषता ये भी है कि एक तरफ विनाश की तैयारियां ज़्यादा करते हैं, दूसरी तरफ विनाश की समाप्ति करने की यूएनओ भी वहाँ है ना. బాగా చెప్తారు. రెండు విషయాలు అక్కడే ఉంది. ఒకటి వినాశాని కోసం రెడీ చేసేదంతా కూడా వాళ్ళే, ఇంకొకటి యూనిటీలో తీసుకువచ్చేది వాళ్ళే, దాన్ని స్టాప్ చేసేది వాళ్ళే. అంటే దాని సమాప్తి చేసేది వినాశాన్ని. రెండు వాళ్ళ దగ్గర ఉంది శక్తి. అంటే యునైటెడ్ స్టేట్ అని చెప్తారు, యుఎన్ఓను కూడా అక్కడ ఉంది. तो एक तरफ विनाश की शक्ति, दूसरी तरफ सभी को मिलाने की शक्ति. ఒక సైడ్ ఏమో వినాశాని శక్తి వాళ్ళ దగ్గర ఉంది, ఇంకొక సైడ్ అందరిని యూనిటీలో తీసుకువచ్చే శక్తి కూడా ఉంది, యుఎన్ఓ ఉంది అక్కడ. तो डबल शक्ति हो गई ना, రెండు శక్తిను ఉంది. तो वहाँ सभी को मिलाने के लिए प्रयत्न करते हैं. तो वहाँ से ही फिर ये रूहानी मिलन का भी आवाज़ बुलंद होगा. ఆ యుఎన్ఓలో ఏం డిక్లేర్ చేస్తారు అది ప్రపంచమంతం చేస్తారు. అందువల్ల అక్కడి నుంచే ఈ ఆత్మిక మిలన్ది కూడా డిక్లరేషన్ అవుతుంది. మనం ఒకప్పుడు మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ చేసాం ప్రోగ్రామ్, అది అక్కడి నుంచే డిక్లేర్ అయింది. మరి ఇంటర్నేషనల్ యోగా చేసేది కూడా ఆ యుఎన్ఓ నుంచే డిక్లేర్ అయింది. మొత్తం ప్రపంచానికి కోసం అందరూ చేయాలి అట్లా అని. సో ఆ యుఎన్ఓలో ఏమేం డిక్లేర్ చేస్తారు, నిర్ణయం చేసుకుంటారు, అది మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు చేయాలి. అది ఒక రూల్. అందుకే అది యుఎన్ఓని పెట్టినారు. ప్రపంచానికి కోసమే సలహా సమితి అక్కడ అందరూ మన వాళ్ళు కూడా అక్కడ మెంబర్షిప్ ఉంది, ब्रह्म कुमारी से. तो वहाँ सभी को मिलाने के भी प्रयत्न करते हैं. అందరం దేశంలో అన్ని దేశం వాళ్ళు, ప్రపంచంలో అన్ని దేశం వాళ్ళని కూడా గ్యాదర్ చేయడానికి అక్కడ ట్రై చేస్తారు. అట్లా బాబా చెప్తారు, అక్కడి నుంచే ఈ ఆత్మీకత అది శక్తి ఏముందో దాని శబ్దం కూడా, దీని కర్తవ్యం, బాబా కర్తవ్యం కూడా ఆ యుఎన్ఓ నుంచే బయట వచ్చేసిందంటే ఈజీగా ఉంటుంది, ఏదైనా ఈజీగా అవుతుంది. అక్కడ ఉండి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క ప్రతి దేశం నుంచి అక్కడ మెంబర్షిప్ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. అందువల్ల ఏదైనా సరే అక్కడ స్టార్ట్ చేసిందంటే మొత్తం ప్రపంచానికి పోతుంది అది.
బాబా చూడండి ఎంత జ్ఞాన్ సాగర్, మొదట్లోనే ఆ ప్లేస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. तो वो मिलाने की कोशिश करते भी हैं लेकिन कर नहीं सकते हैं. ఇదే వండర్ఫుల్. అందరం ఎట్లయినా మనుషులే కదా, మనుషులు ఏదైనా అనుకుంటారు, కొంచెం కష్టంగానే ఉంటుంది. అందరినీ గ్యాదర్ చేసానికి ట్రై చేస్తారు, అయినా కాదు. ఎట్లా ఇప్పుడు యుద్ధ సమయంలో వాళ్ళు చెప్తారు అందరూ ఒకటే అయిపోవాలని, కాదు. ఎట్లా ఒక 5 దేశాలు వేరుగా ఉంటుంది, 5 దేశాలు వేరుగా, ఇట్లా వేరు వేరుగా ఉండి యుద్ధం స్టార్ట్ చేస్తారు. దానికే బాబా చెప్తారు, వాస్తవంగా सभी धर्मों की आत्माओं को एक परिवार में लाना यह ब्राह्मणों का वास्तविक कार्य. చూడండి చాలా ముఖ్యమైన మాట. సర్వధర్మ వాళ్ళని కూడా ఒకే పరివారంలో తీసుకువచ్చేది ఇది బ్రాహ్మణాదే పని, ఎవరు చేసానికి లేదు. ఈ యథార్థ పని ఇది. ఏం పని? సర్వధర్మ వాళ్ళని కూడా ఒకే పరివారంలో ఎట్లా తీసుకొస్తారు? అవి ఒక్క తండ్రి శివబాబాని అందరూ అనుకుంటేనే అన్ని ధర్మం వాళ్ళని కూడా ఒకే బ్రాహ్మణ్ ధర్మంలో, అంటే ఒకే ఫ్యామిలీలో తీసుకువచ్చేది సాధ్యమవుతుంది. ఇది బ్రాహ్మణాది యథార్థ కార్యం, మన పని. అర్థమైందా? బ్రాహ్మణ్ పని ఏమి, యుఎన్ఓ పని ఏమి, మన పని ఏమి, ఈ పాయింట్నే సరిగ్గా అర్థం చేసుకోవాలి. తో ఏ విశేష్ కర్నా హై, మన ఈ పని కంపల్సరీగా చేయాలి. ఏం చేయాలి? సర్వధర్మ వాళ్ళని కూడా ఒక ఫ్యామిలీ అండర్లో తీసుకురావాలి. ఏ ఫ్యామిలీ? అది పరమాత్మ ఫ్యామిలీ अंडर. जैसे विनाश की शक्ति वहाँ श्रेष्ठ है, ऐसे ही स्थापना की शक्ति का भी आवाज़ बुलंद हो. ఇట్లా వినాశాని శక్తి అక్కడ చాలా శ్రేష్టం. ఆ విధంగా స్థాపన కార్యాన్ని శక్తి కూడా అక్కడి నుంచే జోరుగా శబ్దం రావాలి. అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే అందరూ చేస్తారు. विनाश और स्थापना साथ साथ होना है, साथ साथ होने की झंडा लहरानी है. వినాశం మరియు స్థాపన రెండు చేరి చేరి జరగాలి, దాని జెండా ఊపాలి. एक साइंस का झंडा और एक साइलेंस का झंडा. साइंस की शक्ति का प्रभाव और साइलेंस की शक्ति का प्रभाव दोनों जब प्रत्यक्ष होगा तब कहेंगे प्रत्यक्षता का झंडा लहराया. ఎట్లా ఇప్పుడు యుద్ధానికి పోదారు, మన వార్ ప్లేన్ అది ఇది ఎంత ఉంది, మన దేశానికి ఫ్లాగ్ ఉంటుంది. దాంట్లో ఎవరు ఏ దేశం వాళ్ళు ఆ దేశాన్ని నిషాని ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ పెడతారా లేదా? ఇప్పుడు అది సైన్స్ది కార్యం వినాశం చేసేది, ఫ్లాగ్ పెడతారు. సైలెన్స్ శక్తిది ఫ్లాగ్ మనది పెట్టాలి. రెండూ ప్రత్యక్షంగా కావాలి, సైన్స్ అండ్ సైలెన్స్. అప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు. ఈ ఫ్లాగ్ కూడా పెట్టాలి. ఫ్లాగ్ పెట్టేదంటే అర్థం ఏమి? ఫ్లాగ్ అంటే జెండా. జెండా పెట్టేదంటే అర్థం ఏమంటే ప్రత్యక్షంగా చూపించేది, ప్రత్యక్షం అయ్యేది కార్యం, బాబాని ప్రత్యక్షం చేసేది. तो जैसे कोई वीआईपी किसी देश में जाते हैं तो उनका स्वागत के लिए झंडा भी लगाते हैं, अपने देश का भी लगाते हैं और जो आता है उसका भी लगाते हैं. బాబా చెప్తారు, ఇప్పుడు సపోజ్ మన భారత్ నుంచి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అమెరికాకు పోదారు అనుకోండి, వాళ్ళు వెల్కమ్ చేసేటప్పుడు మన ఫ్లాగ్ పెడతారు, వాళ్ళ ఫ్లాగ్ పెడతారు. అంటే భారతదేశ ఫ్లాగ్ పెడతారు, అమెరికా ఫ్లాగ్ పెడతారు. అట్లనే ఇంకొక దేశానికి పోదారు అనుకోండి, వాళ్ళ ఫ్లాగ్ మన ఫ్లాగ్ పెడతారు. ఏ దేశానికి ఏ విఐపి పోదే
ఆ దేశం వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్, విఐపి ఏ దేశం నుంచి వచ్చినాడో వాళ్ళ ఫ్లాగ్ రెండు చూసినారా లేదా, వెనక ఫ్లాగ్ పెట్టి ఉంటారు, ఇట్లా మడిచి పెట్టి ఉంటారు రెండు ఫ్లాగ్ను. సపోజ్ అమెరికా పోతే అమెరికన్ ఫ్లాగ్, మన భారతదేశాన్ని ఫ్లాగ్ రెండు పెడతారు. ఆ విధంగా ఇక్కడ సైన్స్ ది ఫ్లాగ్, మరి సైలెన్స్ ది ఫ్లాగ్ రెండు చేరి ఉండాలి. రెండు ఆధారం స్థాపన మరి వినాశం అవుతుంది. तो देश का फ्लैग लगाते हैं, ये परमात्मा का झंडा लहरावे. వాళ్ళు మరి సైన్స్ వాళ్ళు సైలెన్స్ ది ఫ్లాగ్ అంటే పరమాత్మాది అవతరణి జెండా ఎగిరివేయాలి. అప్పుడు మన కార్యం సక్సెస్ అయింది అని అర్థం. అంటే ఫ్లాగ్ పెట్టేదంటే విజయం వచ్చింది అని అర్థం. తో పరమాత్మ కార్య కా भी स्वागत करे. వాళ్ళు కూడా ఈ స్థాపన కార్యం, పరమాత్మ కార్యం, దీన్ని వెల్కమ్ చేయాలి. అంటే మన ఫ్లాగ్ కూడా పెట్టాలి. అప్పుడే పరమాత్మ ప్రత్యక్షతను అవుతారు, స్థాపన కార్యం కూడా సంపన్న అవుతుంది. भगवान का कार्य, बाप का झंडा कोने कोने में लहराना है, तब कहेंगे विशेष शक्तियों का प्रत्यक्ष हुआ. బాబా చెప్తారు, బాబాది జెండా ప్రతి మూలలో ఎగరాలి. మూల ఎప్పుడు భగవాన్ జెండా ఎగురుతుందో అప్పుడే శక్తులు ప్రత్యక్షం చేసినారు అని అర్థం. శక్తిలో ప్రత్యక్షం అవుతారు, బాబాను ప్రత్యక్షం అవుతారు, సత్యుగం కూడా ప్రత్యక్షం అయిపోతుంది. తో ఏ గోల్డెన్ జూబ్లీ కా వర్ష హైనా, తో గోల్డెన్ సితారు సతారి సభీ దిఖాయి దే. ఇప్పుడు ఆ 86 టైం విశ్వవిద్యాలయాన్ని గోల్డెన్ జూబ్లీ టైం. బాబా చెప్తారు, గోల్డెన్ జూబ్లీ టైంలో ఆ బంగారు కలర్లో ఉండే నక్షత్రం కూడా అందరికి కనిపించాలి. అంటే ఆత్మిక శక్తి ప్రత్యక్షం కావాలి. कोई विशेष सितारा आकाश में दिखाई देता है तो सभी का अटेंशन उस तरफ जाता है. ఏ విధంగా పైన ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఎక్కువ మెరుస్తూ ఉంటుంది, వద్దంటే మన కన్ను అక్కడ పోతుంది, ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అవుతుంది. ఆ విధంగా మన బీకేస్ అందరూ బ్రాహ్మణ్ పరివార్లో కూడా కొందరు విశేష నక్షత్రాలు ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తారు. దేని ఆధారంలో? గోల్డెన్ జూబ్లీ స్టేజ్ ఆధారంలో సతో ప్రధాన స్థితి పరమాత్మని ప్రత్యక్షత చేస్తే వాళ్ళు ఎక్కువ మెరుస్తూ ఉంటారు. तो ये गोल्डन चमकता हुआ सितारा सभी के आँख में बुद्धि में दिखाई दे. అంటే ఇది నక్షత్రం ఆత్మ, గోల్డెన్ ఏజ్, బంగారు సమానం ఉండే ఆత్మ, సతోప్రధాన ఆత్మ అందరి కంటికి ఆటోమేటిక్లీ పడతారు. అంటే వాళ్ళు ప్రసిద్ధి అయిపోతారు. అందరి బుద్ధిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏదైనా పెద్ద కార్యంలో ఈ బ్రహ్మకుమారిసిన పిలవలే అంటే ఆటోమేటిక్ ప్రసిద్ధి అయిపోతారు వాళ్ళు. ఏహే గోల్డెన్ జూబ్లీ మనానా, ఇట్లా చేయాలి. గోల్డెన్ జూబ్లీ అంటే స్పెషల్గా ప్రత్యక్షమయ్యేది. ఏ సితారా పహలే కహా చమ్కేగా, అయితే ఈ నక్షత్రం మొదట్లో ఎక్కడ మెరుస్తుంది? ఈ గోల్డెన్ నక్షత్రం ఆత్మ, ప్రసిద్ధిగా ఉండే ఆత్మ ఎక్కడ మొదట్లో మెరుస్తూ ఉంటుంది? ఏ దేశంలో? వాస్తవంగా మొత్తం अभी तो विदेश में अच्छी वृद्धि हो रही है और होना भी है. बाप के बिछड़े हुए बच्चे कोने कोने में छिपे हुए हैं, वो समय प्रमाण संपर्क में आ जाएंगे. ఇప్పుడు వృద్ధి అవుతూ ఉంది ఫారిన్లో కూడా బ్రాహ్మణ్ పరివారం. ఎక్కడెక్కడ విశేష రత్నాలు నక్షత్రాలు ఉన్నారు, ఇప్పటివరకు గుప్తంగా ఉండిన వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు, సంబంధ సంపర్కలా వచ్చేస్తున్నారు, సమయం అనుసారంగా దగ్గర వచ్చేస్తూ ఉన్నారు. तो सभी एक दो से सेवा में उमंग उत्साह से आगे बढ़ रहे हैं.
हिम्मत से मदद भी बाप की मिलती है. ఇప్పుడు పరస్పరంగా ఉమంగ్ ఉత్సాహంతో ముందు పోతూ ఉన్నారు. ఎంత ధైర్యంగా బాబా కార్యం చేస్తానికి వాళ్ళు సహయోగం ఇస్తారు. బాబా కూడా ఆ ధైర్యాన్ని రిటర్న్ వాళ్ళకు సహయోగం ఇస్తారు. तो न उम्मीद में भी उम्मीद के दीपक जगमगाते हैं. दुनिया वाले सोचते हैं ये तो होना असंभव है, बहुत मुश्किल है. బాబా చెప్తారు ఇప్పుడు ఆటోమేటిక్లీ అందరిది ఆశా దీపం వెలుగుతుంది. మొదట్లో ఏమనుకుంటారు, అయ్యో విశ్వశాంతి అనేది సాధ్యమే లేదు, విశ్వంలో ఇట్లా అందరూ మంచి వాళ్ళుగా అయ్యేది సాధ్యమే లేదు అట్లా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అసంభవం పని కూడా సంభవం అయిపోతుంది. ఏమీ కష్టం లేదు. వాళ్ళిద్దరికి కష్టంగా ఉండింది, బాబాని ప్రత్యక్షం చేస్తే ఆ కార్యం చాలా ఈజీ. और लगन निर्विघ्न बनाकर उड़ता पंछी के समान उड़ने लगेंगे. तो డబుల్ ఉడాన్ మీ పहुंच गए. అక్కడ బాబా చెప్తారు కష్టంగా ఉండే పని కూడా ఈజీ అయిపోతుంది. మరి ఈ ఫారినర్స్ చాలా ప్రీతి వాళ్ళకు బాబా పైన, ఎంత లగన్లో ఉన్నారంటే ఆ లగనే నిర్విఘ్న చేసి బాబా దగ్గర ఎగిరి వచ్చేసారు. వాళ్ళు డబుల్ విమానంలో వచ్చినారు. డబుల్ విమానం అంటే ఏమి, ఒకటేమో స్థూల విమానం, ఇంకొకటి బుద్ధి రూపి విమానం ఎగిరి వచ్చేదానికి కారణం అంటే లగనే నిర్విఘ్నగా చేసి వాళ్ళని పిలుచుకొచ్చింది. एक लगन का विमान है, दूसरा बुद्धि का विमान. వాళ్ళకి చాలా ప్రీతి అంటే ప్రీతి శివబాబా పైన. ఆ లగన్ది విమానం ఒకటి, బుద్ధి రూపీ విమానం ఒకటి, మరి ఈ స్థూల విమానంలో ఎగిరి వచ్చేస్తారు. तो हिम्मत उमंग की पंख जब लग जाता है तो जहाँ भी उड़ना चाहे वहाँ उड़ सकते हैं. అంటే ధైర్య రూపీ ఉమంగ్ ఉత్సాది రెక్కలు ఎక్కడ కావాలన్నా అక్కడ ఎగరొచ్చు. ధైర్యం ఉంటే ఉమంగ్ ఉత్సాహం ఉండే రెక్కలు ఇది. तो बच्चों की हिम्मत पर बाप दादा सदा बच्चों की महिमा करते हैं. బిడ్డలు ఎంత ధైర్యంగా ఉన్నారు, ఆ ధైర్యాన్ని చూసి బాబా మహిమ చేస్తారు. హిమ్మత్ రఖనే సే एक से दूसरा दीपक जगते మాల తో బన్ జాయింగ్. బాగా చెప్తారు దీపమాల అయ్యేదానికి ఒక జ్యోతి నుంచి ఇంకొక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ధైర్యం ఆధారంలోనే వెలిగేది. ఇది ఈజీ కాదు. ఈ దీపం ఊరిగా ఇట్లా దీపం వెలిగించేది కాదు. ఆత్మ జ్యోతి వెలిగించేదానికి బాబా ప్రీతి మరి నాలెడ్జ్ ఉండాలి. तो मोहब्बत से जो मेहनत करते उसका फल बहुत अच्छा मिल जाता है. ప్రీతిగా ఎవరు ప్రయత్నం చేస్తారు వాళ్ళకు మంచి ఫలం దొరుకుతుంది. तो ये सभी के सहयोग की विशेषता है. कोई भी बात हो लेकिन पहले दृढ़ता स्नेह का संगठन चाहिए. బాగా చెప్తారు పరస్పర సహయోగం ఇచ్చేది కూడా ఒక విశేషత. అయితే పరస్పరంగా దృఢతను ఉండాలి, స్నేహాన్ని సంఘటన ఉండాలి. అప్పుడే ఏ పనైనా ఈజీగా ఉంటుంది. तो इससे सफलता प्रत्यक्ष रूप में दिखाई देता है. दृढ़ता कलराटी जमीन के भी फल पैदा कर देती है. आजकल साइंस वाले रेती में भी फल पैदा करते प्रयत्न करते हैं ना. అంటే ఈ దృఢత అనే సఫలతకు ఆధారం. మరి ఎంత దృఢత ఉంటే కలరాటి భూమిలో కూడా మంచి విత్తనాలు వేస్తే వచ్చేస్తుంది. అంటే అట్లా ఇట్లా భూమి దాంట్లో ఏమీ రాదు. ఇప్పుడంతా సైన్స్ వాళ్ళు ఎడారిలో కూడా మంచి
పంట వేస్తారు, ఎడారిలో కూడా వాళ్ళు అంత ప్రయత్నం చేస్తారు. సో సైలెన్స్కి శక్తి జ్ఞాని కర్ సక్తి హై. అప్పుడు సైలెన్స్ శక్తి ఏం చేసాయి? సాధ్యం లేదు, అన్నీ చేయొచ్చు. జిస్ ధరణి को स्नेह का पानी मिलता है वहाँ के फल बड़े बड़े होते हैं और स्वादिष्ट होते हैं. అంటే ఏ ధరతిలో స్నేహాన్ని నీళ్లు దొరుకుతుందో ఆ పండు బాగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. जैसे स्वर्ग में बड़े बड़े फल होता है और टेस्टी भी होता है, टेस्ट अच्छा होता है. विदेश में भी बड़े फल होता है लेकिन टेस्ट नहीं होता है. స్వర్గంలో ఒక్కొక్క పండు పెద్ద పెద్దది, చాలా టేస్ట్గా ఉంటుంది పండు. ఫారిన్లో పెద్ద పండు ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు, స్నేహాన్ని నీళ్లు ఎక్కడ పోస్తారు ఆ పండు చాలా టేస్ట్గా ఉంటుంది. తో ఫల్ की शक्ति भी बहुत अच्छी होती लेकिन टेस्ट नहीं है. ఫారిన్లో పండు పెద్దగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ లేదు. భారత్ के फल छोटे होते हैं लेकिन टेस्ट अच्छा होता है. ఇక్కడ నాటిది పండు టేస్ట్ బాగుంటుంది, హైబ్రిడ్ బాగుండదు. तो फाउंडेशन तो सब यहाँ ही पड़ता है. अन्निटिकी फाउंडेशन संगम युग में. तो जिस सेंटर पर स्नेह का पानी मिलता है वो सेंटर सदा फलीभूत होता है. ఏ సెంటర్లో స్నేహాన్ని నీళ్లు దొరుకుతుందో అందరికీ ఆ సెంటర్లో పండు బాగుంటుంది. సేవా में भी और साथियों में भी अच्छा होता है. स्वर्ग में शुद्ध पानी शुद्ध धरती होती है तभी ऐसा फल मिलता है. అంటే పరస్పర స్నేహం ఉండాలి, అందరి దగ్గర స్నేహం ఉండాలి, అప్పుడే పండు బాగుంటుంది. స్వర్గంలో మరి శుద్ధంగా ఉండే నీళ్ళు, భూమి కూడా బాగుంటుంది, పండు కూడా బాగుంటుంది. तो जहाँ स्नेह है वहाँ वायुमंडल और धरती श्रेष्ठ हो जाती है. అయితే ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ వాయుమండల్ కూడా బాగుంటుంది, అంటే ధరతి చాలా శ్రేష్టంగా ఉంటుంది. जैसे भी वैसे भी जब कोई डिस्टर्ब होता है तो क्या कहते हैं, मुझे और कुछ नहीं चाहिए, सिर्फ स्नेह चाहिए. ఎవరైనా డిస్టర్బ్ అయి ఉంటారనుకోండి, వాళ్ళు ఏం విరక్తి వచ్చేస్తుంది, వాళ్ళు చెప్తారు నాకేం వద్దు, స్నేహం ఉంటే చాలు అని చెప్తారు. తో స్నేహం ఏమి? ఆత్మిక స్నేహం చాలా ముఖ్య మాట ఇక్కడ. పరస్పరంగా ఏమి ఇవ్వలేదంటే పర్వాలేదు, స్నేహం ఒకటి ఇస్తే కూడా చాలు. తో డిస్టర్బ్ होने से बचने का సాధన్ హే స్నేహం. ఎవరైనా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు, వాళ్ళని సరి చేసానికి సాధన ఏమి? స్నేహం. స్నేహం ఒకటి ఇవ్వండి చాలు, ఎంత డిస్టర్బ్ అయి ఉంటేనో బాగా అయిపోతారు వాళ్ళు. तो बाप दादा को सबसे बड़ी खुशी इस बात की है कि खोए हुए बच्चे फिर भी आ गए हैं. బాబాకు ఎక్కువ ఏ మాటలో ఖుషి అంటే ఎన్ని రోజులు తప్పిపోయిన వాళ్ళు వాపస్ వచ్చినారు. 5000 సంవత్సరం ముందు తప్పిపోయిన వాళ్ళు వాపస్ వచ్చినారు. अगर आप वहाँ नहीं पहुँचते तो सेवा भी कैसे होती, इसलिए बिछड़े हुए कल्याणकारी हो गए हैं. బాబా చెప్తారు ఇక్కడ సంగం యుగాల్లో కూడా బాబా ఫారిన్లో కొందరు జన్మం తీసుకున్నారా లేదా, ఒకవేళ ఆ ఆత్మ అక్కడ జన్మం తీసుకోలేదంటే సర్వీస్ ఎట్లా అయ్యేది. సో సేవా అర్థ విశ్వ కళ్యాణ అర్థ ఎక్కడెక్కడో జన్మం తీసుకున్నారు, మరి వాళ్ళు బాబా బిడ్డ అయిపోతారు, సర్వీస్ అవుతుంది. तो सभी के अंदर एक ही लक्ष्य है कि बाप दादा की जो एक ही आश है कि सर्व आत्माओं को अनाथ से सनाथ बना देना, ये आश हम पूरा करेंगे. అందరికీ ఒకే మాట సంకల్పం ఏమంటే బాబాకు బాప్ దాదాకు ఏమి ఆశ ఉందో దాన్ని పూర్తి చేయాలి. ఏమి బాప్ దాదాకు ఆశ?
ఎవరందరూ అనాథగా ఉన్నారు వాళ్ళందరినీ సనాథ్గా చేసేది. ఈ ఆశను మనమే పూర్తి చేయాలి. अनाथल अंदर ने सनाथ तो सभी ने मिलकर के जो शक्ति के लिए विशेष प्रोग्राम, जो शांति के लिए विशेष प्रोग्राम बनाया है वो बहुत अच्छा है. आ रोज शांति कोसరం చెప్పినాం కదా, మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందరూ చేరి. చాలా మంచి ప్రోగ్రాम అది. कम से कम सभी को थोड़ा साइलेंस रहने का అభ్యాస్ कराने నిమిత్ బన్ గయే. అట్లీస్ట్ కొంచెం సైలెన్స్గా ఉండేదానికైనా నిమిత్తుగా చేస్తున్నారా లేదా ఆ శాంతిది కామెంట్రీ ఇచ్చి. तो अगर कोई सही रीति से 1 मिनट भी साइलेंस का अनुभव करता है तो 1 मिनट साइलेंस का अनुभव बार बार उसको स्वतः ही खींच लेता है. కరెక్ట్గా ఎవరైనా 1 నిమిషం సైలెన్స్గా ఉంటే కూడా గడి గడి ఆ అనుభవం వాళ్ళని లాగుతూ ఉంటుంది. వాళ్ళు మళ్ళా చేస్తారు శాంతిగా ఉండేదానికోసం. లేకిన్ విధి నహీ ఆతి హై. చాలామందికి మెథడ్ తెలీదు మనసును ఎట్లా సైలెన్స్ చేసేది అట్లా అని. ఆ మెథడ్ బాబా మనకు నేర్పించినారు. ఈ 1 నిమిషం శాంతి కోసం ఈ కామెంటరీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆ కామెంటరీ గడి గడి వినాలి. నేను ఇంగ్లీష్లో ఒక కామెంటరీ పెట్టినాను, మీరు దాన్ని వినండి, మరి అందరికీ వినిపించండి. అది చాలా మనశ్శాంతి కోసం మంచిది. तो संग में ऐसा नहीं मिलता है. जब शांति प्रिय सब आत्माएं हैं तो ऐसी आत्माओं को शांति की अनुभूति होने से स्वतः ही आकर्षित हो जाती है. అంటే ఈ విధంగా శాంతి కోసం ప్రోగ్రామ్ చేసి శాంతిని అనుభవం చేస్తే ऑटोमेटिकली అది आकर्षण అయిపోయి వస్తుంది. हर स्थान पर अपने अपने विशेष कार्य करने वाले अच्छी निमित्त बनी हुई श्रेष्ठ आत्माएं हैं. ప్రతి ఒక్క స్థానంలో కూడా ఇట్లా మంచి కార్యం చేసే నిమిత్త ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు. तो कमाल करना है, कोई बड़ी बात नहीं. आवाज़ फैलाने का साधन तो आवाज़ की विशेष आत्मा, आजकल की विशेष आत्माएं हैं. ఈ శబ్దాన్ని అందరికీ వ్యాపక చేసేది ఇప్పుడు ఉండే విశేష ఆత్మలు. ఆ విశేష ఆత్మలకు 1 సెకండ్ నేర్పించండి, అందరికీ చెప్తారు. तो जितना कोई विशेष आत्माएं संपर्क में आती है तो उसके संपर्क में अनेक आत्माओं का कल्याण होता है. ఎంతెంత విశేష ఆత్మలు సంపర్కలో వస్తారు వాళ్ళ ఆధారంలో అందరికీ కళ్యాణం అవుతుంది. एक पी द्वारा आत्माओं के भी कल्याण हो जाती है, बाकी समीप संबंध में नहीं आते. ఒక విఐపి ద్వారా ఎంతోమంది కళ్యాణం అవుతుంది. బాకీ ఈ విఐపి సమీప సంబంధాలు ఏమి రారు. బాకీ అందరు కళ్యాణార్థంగా నిమిత్తంగా ఉంటారు. 1 సెకండ్ చెప్పిన చాలు. तो अपने धर्म में, अपने पाठ में उनका विशेषता, उनको विशेषता का कोई ना कोई फल मिलता है. వాళ్ళలో ఏదో ఒక విశేషత ఉంది, దాని ఆధారంలో వాళ్ళకి కొంచెం దొరుకుతుంది. అయితే ఈ 1 సెకండ్ శాంతిది ఏం మనం ప్రోగ్రామ్ చేస్తాం, ఆ విశేష ఆత్మ అందరికీ చెప్తే చాలు ఇట్లా చేయండి అని వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళకి కూడా దొరుకుతుంది. तो बाप को సాధారణ బహుత్ పసంద్ హై. విశేష ఆత్మలు ఏమి ఇదని ఫాలో చేయరు, సాధారణ ఆత్మలే చేస్తారు. అందుకే బాబాకు సాధారణ ఆత్మలే చాలా ఇష్టం. సమయ भी वही दे सकते हैं. మనలాగా ఉండేవాళ్ళే సమయం కూడా ఎక్కువ ఇస్తాం దీనికోసం. ఆ విషయ విఐపీస్ ఏమి సమయం కూడా ఇయ్యరు. అయితే బాబాకి ఇష్టం వచ్చింది ఎవరు దీనికోసమే సమయం ఇచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. तो उनको तो समय भी नहीं है, लेकिन विशेष निमित्त बनने से फ़ायदा है. అయితే వాళ్ళు విశేషంగా నిమిత్త అవుతారు అందరికీ చెప్పేదానికి, అందువల్ల వాళ్ళకు లాభం వస్తుంది అంతే. అయితే ఫుల్ లాభం తీసుకునేది సాధారణ ఆత్మలు. ఎవరికి టైం ఇచ్చి, ఎవరు బాబా కోసమే టైం ఇస్తారు వాళ్ళే ఎక్కువ లాభం తీసుకుంటారు. అచ్చా, ఓం శాంతి. వరదానం. निश्चय की अखंड रेखा द्वारा
नंबर 1 भाग्य बनाने वाले, విజయ్ కే తిలక్ధారీ భవ. అంటే నిశ్చయాన్ని అఖండ రేఖ ద్వారా నంబర్ 1 భాగ్యాన్ని చేసుకునేవాళ్ళు, విజయాన్ని తిలకధారీ భవ. जो निश्चय बुद्धि बच्चे हैं वो कभी कैसे व ऐसे के विस्तार में नहीं जाते हैं. ఎవరికి నిశ్చయం ఉంటుందో వాళ్ళు నిశ్చయం చేసుకునేస్తారు. ఎట్లా ఏమి ఇట్లంతా ప్రశ్న అంతా అడగరు, విస్తారాల పోరు. तो उसके निश्चय की अटूट रेखा अन्य आत्माओं को भी स्पष्ट दिखाई देती है. ఎవరికి నిశ్చయం ఉందో వాళ్ళది భాగ్యం ఏముందో వేరే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. उनके निश्चय के रेखा की लाइन बीच बीच में खंडित नहीं होती है. ఎవరికి సదా నిశ్చయం ఉంటుందో వాళ్ళకి మధ్యలో మధ్యలో కట్టేమి కాదు, కంటిన్యూగా నిశ్చయం ఉంటుంది. ऐसे रेखा वाले के मस्तक से में अर्थात स्मृति में సదా విజయ్ కా తిలక్ నజర్ ఆయేగా. బాగా చెప్తారు, ఇట్లా నిశ్చయం ఉండే వాళ్ళ మస్తక్లో సదా విజయాన్ని తిలకం ఇక్కడ కనిపిస్తుంది. ఓ జనంతే హీ సేవాకి జిమ్మేవారీకే తాజ్దారీ హోంగి. బాబా బిడ్డ అయిన వెంటనే వాళ్ళు సేవ చేసే రెస్పాన్సిబిలిటీది కిరీటం పెట్టుకుంటారు. ఎవరు? నిశ్చయాన్ని తిలకం పెట్టుకునేవాళ్ళు. तो सदा ज्ञान रत्नों से खेलने वाले हैं, सदा याद और खुशी के झूले में झूलते हुए जीवन बिताने वाले होते हैं. వాళ్ళు ఎప్పుడు జ్ఞాన రత్నాలతోనే ఆట ఆడేది. సదా తలంపు మరి సేవ, ఖుషీది జూలాలో ఊగుతూ ఉంటారు. ఏ హై నంబర్ 1 భాగ్య की రేఖ. ఇదే నంబర్ 1 భాగ్యాని రేఖ స్లోగన్. बुद्धि रूपी कंप्यूटर में फुल स्टॉप की मात्रा आना माना प्रसन्न चित्त राना. బుద్ధి రూపీ కంప్యూటర్లో ఫుల్ స్టాప్ ఉంటే ఇదే ప్రసన్న చిత్ అయ్యేది నిశాన్. సదా ప్రసన్న చిత్ అవుతారు వాళ్ళు. ఓం శాంతి. రోజు మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేది చూస్తున్నారా? 6:45 గంట ఎక్సర్సైజ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఆ ఎక్సర్సైజ్ చేయండి. మీ ఇప్పుడు పని లేదు, ఏం లేదు, ఎక్కడ పోయలేదు, మరి బాడీ ఎట్లా యాక్టివిటీస్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్ కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా చేయి కాలు పట్టుకునేదంతా ఉండదు, నరాలు ఈజీగా పనిచేస్తూ ఉంటుంది, కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. లేదంటే బయట పని లేదు, లోపల పని లేదు, ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ అయినా చేస్తే మనసులో కూడా ఖుషి ఉంటుంది. సో ఆత్మిక ఎక్సర్సైజ్ చేయాలి. శారీరక ఈ ఎక్సర్సైజ్ సింపుల్గా ఉంది, ఇది చేయండి, మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు చేయండి చాలు, ఎక్కువ లేదు. ఓం శాంతి. మరి 12వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రాం ఉంటుంది. ఆ కృష్ణ జన్మాష్టమి ప్రోగ్రాం కూడా ఆన్లైన్లోనే మీకు అన్నీ చూపిస్తాం. డాన్స్ విశేషంగా శ్రీకృష్ణ అంటే ఎవరు, కృష్ణ ఎట్లా కృష్ణ అయినారు, ఎట్లా 2 విధాల జన్మం చూపించినారా లేదా కృష్ణకు, దాని రహస్యం ఇట్లా ఒక 12 రహస్యాలు ఉంది, అది చెప్తాం. అయితే 12వ తేదీ సాయంకాలం ఆ ప్రోగ్రాం ఉంటుంది. అందరూ చూడండి, అందరికీ కూడా చూపించండి, మీ బంధువులకు వాళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే కృష్ణ జన్మాష్టమి రహస్యం తెలుసుకుంటే కృష్ణ ఎప్పుడు వస్తాడు ఏమి అందరి ఖుషి అయిపోతుంది. బాకీ కొంచెం టైం ఉంది శ్రీకృష్ణ జన్మం తీసుకునే దానికోసం.
దానికి ముందే రహస్యం తెలుసుకుంటే బాగుంటుంది. ఓం శాంతి.